హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. డెవాప్స్ సిరీస్లో బాగా మనం ఈ వీడియో సెషన్లో మనకి డెవాప్స్ కెరియర్ అనేది రియలీ వర్త్ఫుల్ ఆర్ నాట్ అనేది చూద్దామండి. సో మనం కంటిన్యూస్గా సమ్ వీడియోస్ అయితే పర్ఫామ్ చేస్తామండి. డెవాప్స్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవసెకాప్స్ అండి. సో లెట్ us see. సో డెవాప్స్ కెరియర్ ఈజ్ రియలీ వర్త్ఫుల్ ఆర్ నాట్. సో మనకి బేసికలీ డెవాప్స్ అనేది ఏంటంటే, సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్గా కాల్ చేస్తామండి, ఆర్ఎల్స్ మెథడాలజీస్, ఆర్ఎల్స్ బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తాం. సో బిఫోర్ డెవాప్స్ మనకి ఏ విధంగా సినారీ ఉంది. సో డెవాప్స్ మీన్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్గా కాల్ చేస్తామండి. సో డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని సో ఆపరేషన్ టీం వాళ్ళు సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తారండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా డెవలప్మెంట్ టీం వాళ్ళు సో ఏ వర్షన్ యూజ్ చేసిన ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేస్తారో ఆపరేషన్ టీం వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసిన టైంలో సో దే ఆర్ ఫేసింగ్ సమ్ వర్షన్ కంపాటబుల్ ఇష్యూస్ అండ్ అప్లికేషన్ మనకి ప్రాపర్గా సర్వర్లో డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. సో ఆపరేషన్ టీం వాళ్ళు దే ఆర్గ్యూ విత్ డెవ్ టీమ్, అండ్ డెవ్ టీం వాళ్ళు ఇక్కడ సో ఆపరేషన్ టీం వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు, మేము ప్రొవైడ్ చేసిన కోడ్ పర్ఫెక్ట్గా ఉంది, సో యూ ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ అని. సో దే ఆర్ డెవలప్మెంట్ టీం అండ్ ఆపరేషనల్ టీం వచ్చేసి ఇక్కడ చిన్న వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి సో మనకి డెవాప్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారండి. సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తాం. సో డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. By using DevOps culture in IT industry to simplify the application delivery process to client with high quality. The main aim of DevOps to establish the collaboration between development team and operational team. So by using DevOps methodology ద్వారా అప్లికేషన్ మనం చాలా క్విక్గా మార్కెట్లోకి అయితే రిలీజ్ చేస్తామండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక ఎగ్జాక్ట్ ఐడియా ఉంటుంది, ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక ఎగ్జాక్ట్ ఐడియా ఉంటుందండి. సో ప్రీవియస్ ఇక్కడ సో డెవలప్మెంట్ టీం వాళ్ళు సపరేట్ వర్క్ చేసే వాళ్ళు, ఆపరేషన్ వాళ్ళు సపరేట్ వర్క్ చేస్తారండి. సో రైట్ నౌ డెవలప్మెంట్ టీం అండ్ ఆపరేషన్ టీం ఇక్కడ కొలాబరేటర్స్ వర్క్ చేస్తారండి. సో దాట్స్ వై అప్లికేషన్ మనకి మార్కెట్లో చాలా క్విక్గా రిలీజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ మెథడాలజీ. సో మన ఇక్కడ డెవాప్స్ మెథడాలజీ నేర్చుకోవడం వల్ల మనకి సో కెరియర్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ అయితే మనకి కెరియర్ అయితే ఉంటుందండి. సో హై అండ్ కంటిన్యూస్ డిమాండ్ ప్రెసెంట్ మార్కెట్. సో కంపెనీస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ సో మాన్యువల్ వర్క్ నుంచి ఆటోమేషన్ మూవ్ అవుతున్నారండి. సో మాన్యువల్ వర్క్ నుంచి ఆటోమేషన్ మనకి మూవ్ అవుతున్నారండి. డెఫినెట్గా డెవాప్స్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇన్ డెవాప్స్ మెథడాలజీ మనకు వచ్చేసి సిఐసిడి మెథడాలజీ అండ్ క్లౌడ్ రిసోర్సెస్ క్రియేట్ చేయడం అండ్ క్యూబర్నెటీస్ లైక్ మైక్రో సర్వీసెస్ బిల్డ్ చేయడం, ఇవన్నీ సో మ్యాండేటరీ స్కిల్స్ అండి ఫర్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో కంపల్సరీ ఇక్కడ డెవాప్స్ నీడ్ అవుతుందండి. డెవాప్స్ మనకి నీడ్ అవుతుంది. సో ప్రీవియస్గా అయితే మనకి మంత్కి అలా న్యూ వర్షన్స్ రిలీజ్ చేస్తానండి. సో రైట్ నౌ సో విత్ ఇన్ డే సో 1 వీక్ లోపు మనకి ఏం చేస్తున్నాంటే సమ్ స్టేబుల్ వర్షన్ అయితే మనకి రిలీజ్ చేస్తుందండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ మెథడాలజీ. సో మనకి డెవాప్స్ కెరియర్ మనం చూస్ చేసుకోవాలంటే వీ నీడ్ టు లెర్న్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ అండి. దట్ ఈస్ లినిక్స్ వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మనం నేర్చుకోవాల్సి వస్తుంది, అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అండ్ Ansible కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్గా కాల్ చేస్తాం, జెన్కిన్స్ అండ్ ఆర్ఎల్స్ గిటబ్ యాక్సెస్. సో ఈ టూల్స్ మనం ఏమని కాల్ చేస్తామంటే సిఐసిడి మెథడాలజీగా కాల్ చేస్తాం. సో టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. సో క్లౌడ్ ఫర్ ఎనీ క్లౌడ్ అండి, మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండి. సో మెయిన్లీ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఫోకసింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ మానిటరింగ్ టూల్స్ అండి లైక్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, ఈఎల్కే, కిబానా, దోస్ కైండ్ ఆఫ్ టూల్స్ వచ్చేసి మనకి లీడింగ్ రోల్లో పర్ఫామ్ చేస్తున్నాను. సో అలాగే ఈ మల్టీ స్కిల్స్ మనకి డెవాప్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ టూల్ అండి, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అండ్ నెంబర్ ఆఫ్ టూల్స్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అండ్ నెంబర్ ఆఫ్ టూల్స్ అండి. సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే January 29th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ డ్యూరేషన్ ఈస్ టోటల్ 2 months. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM. సో అండ్ అవర్ కోర్స్ సిలబస్ చూస్తే క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్, గిట్ లైక్ Maven, Jenkins, Docker, Kubernetes, Ansible, Prometheus and Grafana monitoring tools,
So we are discussing about AWS services, EC2, S3, VPC, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Secret Group, IAM service, AWS EK service, Nexus, Helm chart, Terraform, Argo CD, Splunk, GitHub Actions, DevSecOps tools like SonarQ, OWASP tool, so Checkaway tool, Trevi, so ELK monitoring, and we are doing some real-time projects also only. So we are deploying an e-commerce application end-to-end on EKS cluster. So end-to-end pipeline process using CI/CD methodologies. సో ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి. ఎస్. సో మనకి DevOps ని కెరియర్ ని చూస్ చేసుకోవడం మనకి ఫాస్టర్ గ్రోయింగ్ శాలరీ అయితే ఉంటుందండి. సో హ్యూజ్ హైక్ అయితే మనకి ఉంటుందండి. ఎస్, శాలరీ ఇంక్రీస్ క్విక్లీ విత్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ అవర్ స్కిల్స్ మనకి డిసైడ్ చేస్తుందండి. సో కంపేర్ టు మెనీ రోల్స్, సో మనకి DevOps లో వచ్చేసి నెంబర్ ఆఫ్ రోల్స్ ఉన్నాయండి. దట్ ఈస్ MLOps ఇంజనీర్, సో SRE ఇంజనీర్, సో AOps, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ మనకి డిసైడ్ చేస్తుంది. Kubernetes మనకి స్పెసిఫిక్ గా సమ్ రూల్స్ ఆర్ దేర్. సో DevOps పే మోర్ అట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అండి. సో మనకి DevOps లో మంచి కెరీర్ అయితే ఉంటుందండి. సో అలాగే మనకి ప్రెసెంట్ మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేస్తే A will replace DevOps, A will replace DevOps అని అంటున్నారు. సో యాక్చువల్లీ A will not replace DevOps methodologies అండి. సో బై యూజింగ్ AI ద్వారా మనం ఇక్కడ we can assist the సో DevOps అండి. దట్ మీన్స్ ఇక్కడ మనం స్క్రిప్ట్ ని పర్ఫామ్ చేయొచ్చు, స్క్రిప్ట్ ని డెవలప్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్ ని AI ద్వారా జనరేట్ చేయొచ్చు అండి. బట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏదన్నా ఇష్యూస్ రైజ్ అయినప్పుడు లైక్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ కావచ్చు, లైక్ డెసిషన్స్, కంపల్సరీ వీ నీడ్ హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్డ్ అవుతుందండి. హ్యూమన్ రిసోర్స్ అనేది మనకి రిక్వైర్డ్ అవుతుందండి. సో ఏ విల్ నాట్ రీప్లేస్ ద DevOps మెథడాలజీస్ అండి. DevOps మెథడాలజీస్ మనకి DevOps మెథడాలజీ ఏంటంటే ఇట్ ఈస్ ఏ CI/CD మెకానిజం గా కాల్ చేస్తామని, ఆర్ ఎల్స్ మెథడాలజీ. CA means like continuous integration and CD means continuous deployment and continuous delivery గా కాల్ చేస్తున్నాం. వన్స్ మనకి డెవలప్మెంట్ టీమ్ ప్రాజెక్ట్ కొన్ని ప్రొవైడ్ చేశాక సో బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, అండ్ ఈ ప్రాసెస్ అంతా మనకి కంటిన్యూగా జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అంతా మనకి కంటిన్యూగా జరుగుతుంది. అండ్ ఇక్కడ వన్స్ ఇక్కడ ప్రాసెస్ డిప్లాయ్మెంట్, బిల్డ్ అండ్ టెస్ట్ కంప్లీట్ చేశాక అప్లికేషన్ సర్వర్లోకి మనం డిప్లాయ్మెంట్ చేస్తామండి. అప్లికేషన్ మన సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తాం. ఈ టూ కైండ్ ఆఫ్ స్టేజెస్ ఇక్కడ సో కంటిన్యూస్ మనకి రన్ అవుతూనే ఉంటుందండి. కంటిన్యూస్ మనకి రన్ అవుతూనే ఉంటుంది. మనకి డెవలప్మెంట్ టీమ్ ఒక న్యూ ఫీచర్స్ యాడ్ చేసే కొద్దికి ఆ ఫీచర్స్ మనకి డిప్లాయ్మెంట్ లకి సర్వర్ లకి పర్ఫామ్ అవుతూనే ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో మనకి DevOps మెకానిజం ఇక్కడ ఆటోమేషన్ ద్వారానే పర్ఫామ్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టాస్క్ అనేది మనం ఏదైనా పర్ఫామ్ చేస్తామంటే సో ఆటోమేషన్ ద్వారానే పర్ఫామ్ చేస్తామండి. సో రియల్లీ DevOps career is worthful. Thank you.